వాయిస్ ఛానల్కు నమస్కారం అండి. ఈరోజు మాధవరెడ్డి గారు కడపలో 18,000 చిల్లతో మెజార్టీతో గెలిచారు. అందుకు గాను దేవం కడప తొలి గడప తిరుమల దేవస్థానానికి కార్యకర్తలు ముక్కులు తీర్చుకునేదానికి ఆమెను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఎద్దుల శంకర్ కానివ్వండి, కృష్ణారెడ్డి గారు కానివ్వండి, సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళంతా ఆమెను అపూర్వంగా స్వాగతం పలికారు. ఈరోజు ఆమె గెలిచిన తర్వాత మీకు తెలుసు కడప రాజకీయాల్లో పూర్తిగా వెను మార్పులు జరగబోతున్నాయి. ఆమె అభివృద్ధి వైపు ప్రమాణ స్వీకరణ తర్వాత మేమంతా కడపలో ఒకటే అనుకుంటున్నాం. మా కడప ప్రజల ఒక కోరిక అయితే ఆమె ఎమ్మెల్యే గెలిచారు, ఆ కోరిక అయితే నెరవేరింది. ఇప్పుడు మంత్రి కావాలని మేము కోరుకుంటున్నాము. మంత్రి గన ఇస్తే ఇదే దేవస్థానంలో తిరుమల దేవం కడపలో ఇప్పుడు కొట్టిన టెంకాయల కన్నా రెట్టింపు కొట్టేదానికి కార్యకర్తలము ఆయన ముక్కుంటున్నాం. ఎందుకంటే కడప నగరంలో ఒక మహిళగా ఆమెకంటూ ఒక పట్టు పెట్టుకొని ప్రజలకు ఎక్కడికి పోయినా కానీ ప్రజా ఆదరణ, ప్రజల కోసం పాటుపడాలన్న ఒక తపన ఆమెలో ఉంది. అందుకే ఈరోజు కడప ప్రజలు 20 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచకపోయినా కానీ ఈసారి ఆమెను గెలిపించారు. అతి తక్కువ కాలంలోనే కార్యకర్తలు ఆమెకు మద్దతుగా నిలిచడం, ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఎందుకంటే సీఎం జిల్లాలో కడప హెడ్ క్వార్టర్లో గెలిచారంటే సామాన్య విషయం కాదు. రాజకీయ అనుభవం శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కష్టపడారు పార్టీ కోసం. ఆయన కృషి కానీ 90% ఉంది. అలాగే కార్యకర్తలు కానీ అన్ని రకాలుగా ఆమెకు అందరూ అండగా ఉన్నారు. ప్రజలు కానీ పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ మద్దతుతోనే ఈరోజు అఖండ మెజార్టీ రావడం జరిగింది. ఇక మీదట 2,230 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరాన్ని అభివృద్ధి చేస్తామనుకున్న వైసీపీ నాయకులకైతే ఒకటే చెప్తున్నాం, దీనిపైన విజిలెన్స్తో విచారణ ఉంటుంది. ఎక్కడెక్కడ మీరు రోడ్లు వేసారు, మీరు కాంట్రాక్టర్లు కానీ ఆ రోజు అధికారం లేనప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు మేము చెప్పాం, మీరు నాసిరకంగా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ కట్టింటే మానుకోండి అని చెప్పి వాళ్ళైతే ఎక్కడ మానుకోలేదు. ఈరోజు చూస్తున్నాం కడప నగరంలో అప్పుడే మీరు వేసిన రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కాలువలు కానీ పూర్తిగా పరిగ్రహంలో పోతున్నాయి. మీరు చూశారు దేవం కడప రోడ్లో ఒకసారి మిడిల్లో కడతారు, పాలు కొడతారు. మార్కెట్ యార్డ్ దగ్గర అనవసరంగా సర్కిల్ అవసరం లేకుండా అతి పెద్ద సర్కిల్ కట్టాలని ప్రయత్నం చేస్తాం. అంటే ప్రజాధనాన్ని ఈరోజు మన ఊరికి రాలేదు. మనకి ఏదైతే అమృత పథకం చేస్తుందో అది కానీ మనము కడప నగరానికి వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తుంది. అందుకు ఆ డబ్బును వైసీపీ నాయకులు పూర్తిగా దుర్వినియోగం చేశారు. ఆ డబ్బులు పన్నుల రూపంలో ప్రజల నుంచే వసూలు చేయబడుతుంది. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ఈ ప్రజా సొమ్మును కమిషనర్ గారికి మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే నాసి రకంగా చేశారో వాళ్ళని బిల్లులు మీరు స్టాప్ చేయండి. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ మీరైతే విచారణ జరుపుతారో లేదో మేమైతే విజిలెన్స్ అండ్ ఏడీకి పెట్టి ఈ కడపలో జరిగిన ఏమేమి జరిగాయో, ఏమేమి అవినీతి జరిగాయో మాకు తెలుసు. రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఏకపక్షంగా పనిచేసిన అధికారులు ఉన్నారు. వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి, ఏ పదవి అనేది అధికారానికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు వైఎస్ఆర్ పార్టీకి పంతలు పాడారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా వాళ్ళకు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని కొట్టించారు, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్తలు జైలు పంపించారు. ఈరోజు ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఎక్కడ కానీ కనపడడం లేదు. పోలీసులు కానీ ఒకటే అర్థం చేసుకోవాలా, ఎప్పటికైనా సరే ఒకరి మాట విని మనం దాడులు చేస్తే ఈ స్వామ్య దేశం ఇది. ఎవరైనా పార్టీకి పనిచేసినట్టు పనిచేశారు. ఎక్కడైనా అధికారులు అనేది ప్రభుత్వాన్ని పనిచేయాలి. కానీ మీరు చూశారు రెవెన్యూలో కానీ భూ కబ్జాలు దగ్గరుండి గతంలో పోయిన శివరామరెడ్డి గారు 100 కోట్ల స్కామ్ చేసి కడప నుంచి పోయారు. అవన్నీ భూములు ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళందరి ఖచ్చితంగా మాధవరెడ్డి గారు అయితే బయటికి తీస్తారు. కడపలో ఇక మీద నుంచి కబ్జాలు ఉండవు, ఓన్లీ అభివృద్ధి ఉంటుందని చెప్పి మేము కడప వాయిద్యం తరఫున తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బిట్టా శ్రీధర్ గారు, విజయ్ గారు, జిల్లా కార్యదర్శి బండి ప్రతాప్ గారు పాల్గొన్నారు.